హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మన విలేజ్లోకి ఒక పులి అయితే తిరుగుతుందంట. అది విన్న వెంటనే నేను కూడా కెమెరా పట్టుకొని అయితే వచ్చేసా. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఇదైతే అడవిలో తిరిగే పులి కాదంట, మన ఊర్లో పులి వేషం అంట. వేషం అయినా సరే మేకప్ చూసి నేనైతే 2 అడుగులు అయితే వెనక్కి అయితే వెళ్ళిపోయా. అంత భయంకరంగా ఉంది పులి వేషం అయితే. మరి ఈ పులి ఎంత రియలిస్టిక్గా ఉంది, జనాలు చూసి భయపడ్డారా లేక సెల్ఫీలు తీసుకున్నారా, చివరి వరకు నేనైతే ఈ పులి దగ్గరికి వెళ్ళానా లేక పరిగెత్తానా, ఇవన్నీ తెలియాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో జరిగే ఫన్నీ మూమెంట్స్ మొత్తాన్ని మీకైతే చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, మన ఊర్లో పులివేషం సందడిని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఒక స్టెప్ వేసింది, ప్రాణం పోయినా స్టెప్ అవ్వాలి అంటున్నాడు నాగబాబా. రొప్పొస్తుందంట, లోపలి చిన్న తీస్తాడు బయటికి. మైకిల్ జాక్సన్ ఇక్కడైతే పులికైతే ట్రైనింగ్ ఇస్తున్నాడు మన గురవయ్య మామ. ఏం వస్తాడు పెద్ద పులి అది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అప్పుడే వచ్చింది బాబాయ్, మొదటి బహుమతి అప్పుడే వచ్చింది. 1000 రూపాయలు. 1000 రూపాయలు రామశెట్టి పవన్ గారు 1000 రూపాయలు అప్పుడు వచ్చి పులి వెనక అమౌంట్ చేతికి కాకపోయినా స్కానర్ ఉండేది, యూపీఐ చేయొచ్చు. డైరెక్ట్ గా నెట్ లో ఆన్లైన్ కూడా చేయొచ్చు పేమెంట్. మీరు చూస్తున్నారు కొడుకు పెద్ద పులి వేషం వేశారని వాళ్ళ పెద్దనాన్న 500 నోటు సమర్పించారు. మీరు చూస్తున్నారు మా వదిన, మీరు చూస్తే అందరూ చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నారు. నారాయణ బాబాను మా ఖాజాగాడు పులి వేషం వేస్తున్నారు అని చెప్పేసి. ఇదో సాయి అక్కడైతే నేను పోయాడు
పెద్ద పులి వస్తారు మన వాళ్ళు ఒకటే చెప్తా. సూపర్ సూపర్ అమ్మా అప్పే అదే అదే. ఆహా ఓహో మీ బాబా అసలు రాదు మీ బాబా చూసి సాంబా ఈ పులి పడేస్తుంది యాభై జరిగింది. ఈ కెత్తలూరు సైడ్ సైడా ఏం వేస్తుంది బయట కులుగుతా ఉంది బలేస్తుంది కిందకొడు అట్టేయాలి అదే మటుగా. దీన్ని ఆడబట్టుకు వచ్చారు మహారాష్ట్ర. ఓకే ఓకే. పాపం పులినైతే అల్లాడిస్తున్నారు. ఈ పులికి కొంచెం పట్టుండడం వల్ల సరిగ్గా వేటాడలేకపోతుంది. ఏంటి మరి ₹1,00,000 కలెక్షన్ ఈరోజు ఆడాల్సిందే. సో ఈ కథ సారాంశం ఏంటంటే పులి అను కొయ్యోడు అంటే కొయ్యోళ్ళు ఉంటారు ఆ వేటకి వెళ్ళే వాళ్ళు. సో ఒక అడవిలో ఆ పులిని చూశాను అనమాట ఒక కోయవాడు. సో ఆ కోయవాడు ఆ పులి వేటాడిపోతుంటే అప్పుడు తన బాణాలు తీసుకొని దాన్ని సంధించడానికి ఒక బాణం తీసుకొని విల్లు తీసుకొని దాన్ని కొట్టడానికి గురి తీసుకొని ఆ పులి అను కొయ్యోడికి మధ్యన జరిగే సంఘర్షణే ఈ పెద్ద పులి అండ్ కొయ్యోడి యొక్క వేషాల ఇది మన మొహరం పండుగకి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు 500 నోట్ల వర్షాలు కట్టలుగా పడుతుంది. కానీ ఎరగని రీతిలో ఎప్పుడు జరగని విధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు ఇవ్వరు, కానీ 100 ఇచ్చేశారు. చిన్నలు మామకి అంటే ఎంత ఇష్టం అర్థం చేసుకోవాలి దీని నుంచి. జనాలు అయితే స్టెప్ లేకుండానే డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. పులి స్టెప్ లేకుండా డబ్బులు వస్తున్నాయి అంటున్నారు జనాలు ఇద్దరు. మీరు నోటు దింపారు అయ్యా చిన్నసాయి నోటు దింపావు నువ్వు జాగ్రత్త. పద మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తాయి డబ్బులు. అయ్యో మైకు చెప్తున్నాడు. అన్నారు నువ్వు ఎగరలేదన్నారు, నువ్వు వేయాల్సింది చెప్పేయాల్సింది. అప్పుడు నువ్వు ఎన్నుకుంటావు మెట్ల నుంచి వేయాలా చెప్పు మెట్లు ఇది మీరు చూడగలుగుతారు. ఇది మన చావిడి అంటాం మేము. పీర్ల పండగకి ఈ
గుండంలో నుంచి వెళ్తారు పీర్లు పట్టుకొని. సో ముందుగా పెద్ద పులి వేషాలు, కోయోటి వేషాలు వేసిన వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ముందు నమస్కరించుకొని వెళ్తారు. మీరు పులి వేషాలు, కోయోటి వేషాలు వేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ముందు నమస్కరించుకొని తర్వాత అక్కడ ఉన్న చావిడిలోకి వెళ్ళి పీర్లని నమస్కరించుకుంటారు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు. మంచి జరగాలని చెప్పేసి ప్రతి ఏటా ఇలానే పండగ మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. సో పీర్లు కడుకుంటా. సో మనం చూడొచ్చు, మనం వెళ్తున్నాం మన విప్పల చావిడి ఇది. ఇవి చూసుకుంటే సో దీని కథ వచ్చేసి 7 కొడుకులు ఉంటారు. పెద్ద కాని సైజులు, చిన్న కాని సైజులు, పీర్ తల్లి ఇలా చాలా ఫైనల్లీ మన పులి అయితే అలసిపోయింది. కోయోడ్ అయితే ఒక ఊపుగా ఒక స్టెప్ అయితే వేసాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.